బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. 3 జడ్జీలతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై రాజ్యసభలో చర్చ జరిగింది. న్యాయమూర్తులకు జవాబుదారీతనం ఉండాలని సభలో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ తెలిపారు. ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు వార్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి విషయాన్ని చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీజీఐ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు. యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.